వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చింత చిగురు పప్పు బాగుంటుంది. చింతాకు సీజన్ వచ్చింది. లేత చిగురు తీసుకొని పప్పు పెడితే బాగుంటుంది. కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మళ్ళా చేసుకొని తినాలనిపిస్తుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఫస్ట్ పప్పు నానబెట్టుకొని 10 నిమిషాలు పసుపు కారం మిరప్పొడి వేసి ఉడికించుకోవాలి. 70% ఉడికినాక చింత చిగురు నీట్ క్లీన్ చేసుకొని పుల్లలన్నీ తీసేసి 2 టమాటా వెల్లుల్లి ఎర్రగడ్డ వేసి మెత్తగా ఉడికించుకొని మిగిలిన నీళ్ళు మిగులుతాయి కదా లాస్ట్లో, ఆ నీళ్ళు వంపేయాలా. ఇప్పుడు తిరగమాత వేసుకుంటాను నేను. తిరగమాత కోసం ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తిరగమాత వేసేసిన. తిరగమాత ఈ నీళ్ళల్లోకి వేసేసి పప్పు ఎనిపేసుకోవాలి. తిరగమాత బాగా ఎర్రగా వేగే వరకు ఎర్రగడ్డ వేపుకుంటే టేస్ట్ ఉంటుంది. సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేపుకోండి. ఇప్పుడు ఈ వంపిన నీళ్ళల్లో ఆ తిరగమాత వేసేసి పప్పు గుత్తితో మెత్తగా ఎనిపేసుకొని సాల్ట్ వేసేసి వేడి అన్నంలోకి చింత చిగురు పప్పు ట్రై చేయండి. తెలియని వాళ్ళు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.